వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. టీడీపీ శ్రేణుల పసుపు పండుగకు కడప జిల్లా కమలాపురం వేదికైంది. ఇప్పటికే మహానాడుకు సంబంధించి అటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అయితే ఏర్పాట్ల పైన కూడా ఇప్పటికే మంత్రులు కూడా సమీక్షిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా ఏదైతే స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది ఈ మహానాడు? అంటే అన్నిటికన్నా విభిన్నంగా ఈ మహానాడు ఉండబోతుందంటూ కూడా గత కొంతకాలంగా మంత్రులు చెప్తున్న పరిస్థితి. ఎలా ఉండబోతుంది? పార్టీ ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మొదటి రెండు రోజులు కూడా ప్రతినిధుల సభ జరగబోతుంది. దాదాపు 50,000 మంది ప్రతినిధులు మరి పాలిట్ బ్యూరో స్థాయి, కేంద్ర కమిటీ స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా ప్రతినిధుల సభలో హాజరు కాబోతున్నారు. మూడో రోజు ఒక భారీ బహిరంగ సభ దాదాపు 5 లక్షల మందితో ఇక్కడ జరగబోతుంది. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా దాదాపు పూర్తిగా వచ్చాయి. ప్రతినిత్యం ముఖ్యమంత్రి వర్యులు, జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా దాదాపు 20 కమిటీలను ఏర్పాటు చేసి వారు పర్యవేక్షిస్తున్నారు. మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా సీనియర్ మంత్రులైనటువంటి అచ్చెన్నాయుడు గారు, నారాయణ గారు, కేశవ్ గారు, ఇంకా అనేక మంది ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారందరూ కూడా అన్ని ఏర్పాట్లని పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, వచ్చేటటువంటి వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అది భోజనాల విషయంలో కానీ, శానిటేషన్ కానీ, టాయిలెట్స్ కానీ ఇంకా అన్ని రకాలుగా కూడా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర సృష్టించబోతా ఉంది మహానాడు కడప జిల్లాలో. ఇక్కడ ఈ ప్రాంతానికి మేము చేసినటువంటి అభివృద్ధి, చేయబోయేటువంటి అభివృద్ధి అవన్నీ కూడా అనేక తీర్మానాల ద్వారా ఇక్కడ చర్చకు రాబోతున్నాయి. రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి నిజమైనటువంటి ముద్దుబిడ్డ ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ, అతని సైకో బ్యాచ్ కానీ ఏదో రాయలసీమకు మేము అది చేసాం ఇది చేసాం ఓకదంపుడు ఉపన్యాసాలు తప్పితే నిజంగా వాళ్ళు చేసినటువంటి ఒక్క మంచి పని వాళ్ళు చెప్పానండి. కడప స్టీల్ ప్లాంట్ పేరుతో ఎన్ని డ్రామాలు ఆడారు. ఇవాళ పులివెందుల నియోజకవర్గానికి నీరు తీసుకెళ్లినటువంటి వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి వ్యక్తి ఎవరు? ఒక అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ తీసుకొచ్చి ఆ జిల్లా రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి ఎవరు? ఇవాళ కర్నూలుకు కానీ, చిత్తూరు కానీ, కడపకు కానీ అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? ఒక్క పరిశ్రమ ఇదిగో రాయలసీమకు మేము ఈ పరిశ్రమ తీసుకొచ్చామని చెప్పుకోవడానికి ఒక్కటైనా ఉందా? ఇవాళ గత పాలకులు ఇది మేము చేసామని చెప్పుకోవడానికి ఒక్క అంశం లేదు. కానీ మేము చెప్పుకుంటూ పోతే ఒక రోజు సరిపోతుంది. కాబట్టి ఆ విధంగా చేసినటువంటి మంచి చెప్తాం, చేయబడేటువంటి మంచిని చెప్తాం. ఈ ప్రాంతానికి ఇలా ఉన్నటువంటి గతంలో వలసలు వెళ్ళిపోయారు రాయలసీమ ప్రాంతం నుంచి. అటువంటిది వాళ్ళు ఇక్కడే ఉపాధి దొరుకుతుంటో అందరూ కూడా సంతోషంగా ఇక్కడే నివసిస్తున్నారు. ఇంకా పెంచుతాం, ఉద్యోగ అవకాశాలు ఇంకా పెంచుతాం, ఇంకా మంచి చేస్తాం. అటువంటి ఒక మంచి సందేశాన్ని మేము ఈ వేదిక పైన చూపబోతున్నాం. సో ప్రధానంగా ఇప్పటికే P4కు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అటు P4 విధానాన్ని కూడా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మహానాడులో ఒక కీలకమైనటువంటి అంశాన్ని ప్రకటించబోతున్నారు చంద్రబాబు. అదేవిధంగా యువ నాయకుడు నారా లోకేష్ కూడా కీలకమైనటువంటి బాధ్యతలు అప్పగించబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. విజన్ 2047 P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఒక కొత్త అధ్యాయం, ఒక చరిత్ర. ప్రపంచంలోనే ఇంతకుముందు ఎన్నడూ ఒక చూడనటువంటి ఒక పథకాన్ని, అంటే సమాజంలో అట్టడుగునున్నటువంటి పేదల స్థితిగతులని మార్చడానికే P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. ఇప్పుడు ఉన్నత వర్గాలని, పేద వర్గాలని అనుసంధానం చేసి ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయంతో పాటు P4 ద్వారా మరి సంపన్న వర్గాలు కూడా అనేక మందికి ఉంటుంది ఒక ఆశ, ఏదో చెయ్యాలి అని చెప్పి. అటువంటి వారి కోసం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దాని ద్వారా మరి ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇనీషియల్గా ఒక 10 లక్షల కుటుంబాలని P4 వేదిక మీద తీసుకురావాలని జిల్లాల వారికి ఇప్పటికే కమిటీలు వేయడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కూడా ఒక కమిటీని అతి త్వరలోనే అనౌన్స్ చేయబోతా ఉన్నారు. దాని ద్వారా P4 విధానం ద్వారా పేదల జీవితాల్లో ఇంకా వెలుగులు నింపబోతున్నాం. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును ప్రసాదించబోతున్నాం. దానిపైన కూడా ఇక్కడ చర్చ జరుగుతుంది. విజన్ 2047 ఏదైతే ఉందో, దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భానికి రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఏ రకంగా మార్చాలి అన్న ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. దానిపైన కూడా చర్చ జరుగుతుంది. లోకేష్ గారు మా భవిష్యత్ నాయకుడు, ఆయన దిశానిర్దేశంలో కూడా అనేక తీర్మానాలు. లోకేష్ గారు ఎక్కువగా ఇవాళ పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు, కార్యకర్తల సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు. దానిపైన కూడా వారి సారథ్యంలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఎంతోమంది యువతకి ఆయన అవకాశాలు ఇస్తున్నారు. రేపు మహానాడు వేదికపై నుంచి కూడా ఎంతోమంది యువ నాయకులు మాట్లాడబోతున్నారు. మహిళలకు ప్రాధాన్యతనిస్తున్నాం. కాబట్టి ఇటువంటి అనేక ప్రత్యేకతలు ఈ మహానాడులో ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి మహానాడుగా నిలబోతుంది. ప్రధానంగా ఒక చిన్న విషయం చెప్పాలి. ఏదైతే కరోనా చూపించి ఈ విధంగా మహానాడు నిర్వహించబోతున్నారంటే కూడా వైసీపీ శ్రేణులు ఆరోపిస్తారు. ఇప్పుడు కోవిడ్ గురించి వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన కర్మ మాకు లేదు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండి కోవిడ్ సమయంలో ఈ రాష్ట్రంలో ఎంతమంది ప్రాణాలను బలిగొన్నాడో మనం చూసాం.
ఏది అవహేళనగా మాట్లాడుతూ బ్లీచింగ్ పౌడర్ చల్లండి, ఇట్ కమ్స్ అండ్ ఇట్ గోస్, కోవిడ్ ఏముంది అని చెప్పి కనీసం ఆక్సిజన్ కూడా అందించకుండా ప్రజల ప్రాణాలని బలిగొన్నాడు. రుయా ఆసుపత్రిలో ఏం జరిగిందండి తిరుపతిలో? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం ఆక్సిజన్ ఇవ్వగలిగాడా? ఇతను మాకు కోవిడ్ పాఠాలు చెప్తాడా? కాబట్టి కోవిడ్ గురించి అందరికంటే ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ఆ రోజున ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి కూడా కోవిడ్ సమయంలో ప్రజలను ఏ రకంగా ఆదుకున్నారు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము ఏ రకంగా ప్రజల ప్రాణాలు నిలబెట్టాం, అవన్నీ ప్రజలకు తెలుసు. ఎటువంటి ఉపద్రవానికైనా కూడా ఉపద్రవం నుంచి అయినా ప్రజలను కాపాడే సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. కోవిడ్ విషయంగా కూడా అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మానిటర్ చేసుకుంటే దానికి తగ్గట్టే మేము తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకుంటాం. ప్రధానంగా ఇప్పుడు స్కామ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే ఒక ప్రచారం జరుగుతుంది. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దానికి మించి మేము చెప్పేది ఏం లేదు. ఇప్పుడు చట్టానికి ఎవరు అతీతులు కాదు. నేరం చేసినటువంటి వాడు ఎవడైనా సరే కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. ఇవాళ ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కంటే 100 రెట్లు పెద్దది లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్ యొక్క మూలాలు ఇప్పటికే తాడేపల్లి ప్యాలెస్ గడపకి చేరుకున్నాయి. అతి త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్ మాస్టర్ బెడ్రూమ్ కూడా చేరుకుంటాయి. అంతకుమించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం సిట్టు నిష్పక్షపాతంగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువ మాట్లాడటం మేము కూడా అది సమంజసం కాదు. కాబట్టి సిట్టు వాళ్ళు వాళ్ళ పనాలు చేసుకుంటారు, వాళ్ళు అడగాల్సిన ప్రశ్నలు వాళ్ళు అడుగుతారు. దీనిలో ఎవడి పాత్ర ఉన్నా, ఎంత పెద్ద వ్యక్తి పాత్ర ఉన్నా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో మొత్తం మీద ఇప్పుడు జరగబోయే మహానాడు ప్రత్యేకించి ఈ మహానాడులో ఒక రకంగా ఇక్కడ చారిత్రాత్మకంగా నిలవబోతుంది. ఈ మహానాడులో పలు తీర్మానాలు, పలు అంశాలపైన కూడా ప్రధానంగా చర్చించబోతున్నాం. యువ నాయకుడు నారా లోకేష్ కీలకమైనటువంటి బాధ్యతలు తీసుకొని ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో ఒక రకంగా లిక్కర్ స్కామ్ విషయంలో కూడా అటు ప్రధానంగా ఏదైతే లిక్కర్ స్కామ్ విషయంలో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పటికే సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పటికే తాడేపల్లె ప్యాలెస్కు చేరుకుంది. మరికొద్ది రోజుల్లో తాడేపల్లె బెడ్రూమ్కు కూడా చేరుకునే అవకాశాలు లేకపోయినటువంటి భావన, అభిప్రాయాన్ని మనతో పాటు ఉన్నటువంటి పటాభి గారు చెప్తున్నారు. కెమెరా హరితో కిషోర్, RTV మహానాడు ప్రాంగణం నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.